అరిచాను ఫుల్, చాలా గట్టిగా అరిచాను. చాలా కాన్ఫిడెంట్గా వచ్చాను కానీ వంటలకి ఎక్కువ. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఎక్స్ప్లోరర్ అబ్బాయి. యాక్చువల్గా ఈ వంటల వీడియో ఎప్పుడెప్పుడు అప్లోడ్ చేద్దామో అని వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్లోని యూట్యూబ్లోని షార్ట్స్ రీల్స్ పెట్టానో అప్పటి నుంచి కంటిన్యూగా మెసేజ్లు పెడుతూనే ఉన్నారు, ఎప్పుడు అప్లోడ్ చేస్తామని. అసలు ఈ వంటల ప్లాన్ కూడా అసలు మొత్తం అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. మా వాళ్ళు వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చారు, అప్పటికప్పుడు ప్లాన్ చేశారు, వెళ్ళాము అంతే. ఓకే, ఈ సోదంతా ఆపేద్దాము, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. మొత్తం అన్ని రైడ్స్ మీరు స్టార్టింగ్ చూసుంటారు కదా, అన్ని రైడ్స్ చూపిస్తాను, చూసేయండి. లెట్స్ గో. వచ్చేసాం వండర్లా అనుకోకుండా. హాయ్ హాయ్. యాక్చువల్గా మేము వచ్చే టైం చాలా బాగుంది. లాస్ట్ వీక్ కాకుండా బిఫోర్ లాస్ట్ వీక్ అయితే చాలామంది స్కూల్ స్టూడెంట్స్, స్కూల్ వాళ్ళని, కాలేజ్ వాళ్ళని అందరినీ తీసుకొచ్చారంట. ఫుల్ రష్ ఉందంట. అప్పుడు నార్మల్ టికెట్కి ఫాస్ట్ అసలు డిఫరెన్స్ లేకుండా ఉంది. ఇప్పుడు కూడా స్కూల్ స్టూడెంట్స్ని తీసుకొచ్చారు కానీ మరీ అంతగా లేరు, కానీ ఓకే ఫైన్, కొంచెం త్వరగానే అయిపోయి మాకైతే రైట్స్. వండర్లా అంటే ఎప్పుడు వీడియోస్ చూడడం, లేదంటే సినిమాల్లో చూడడం, లేదంటే వినడం తప్ప ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం రావడం. మాకైతే టికెట్ ప్రైస్ 1200 పడింది. అదేదో క్రిస్మస్ ఆఫర్ అంట. స్టార్టింగ్ వండర్లాకి టికెట్ ప్రైస్, ఎంట్రీ టికెట్ 1200 అంటే నేను చాలా ఎక్కువ అనుకున్నాను, కానీ వచ్చిన తర్వాత తెలిసింది అన్ని రైడ్స్ ఎక్కిన వాళ్ళకి చాలా వర్త్ అనమాట, మోర్ దెన్ వర్త్. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. మొత్తం అన్ని కలిపి అన్ని రైడ్స్ ఇక్కడి నుంచే కనిపిస్తాయి అనమాట. ఇది చాలా పెద్ద జాయింట్ వీల్ 11 ఫ్లోర్స్ పైన ఉంది. మన జాయింట్ వీల్ ఎక్కాలంటే 11 ఫ్లోర్స్ ఎక్కాలి. ఇది చూడండి, చాలా క్రేజీ ఉంటుంది. తర్వాత వీడియోలు చూడండి. ఇందులో ఓన్లీ రైడ్సే కాదు, థియేటర్స్ ఉంటాయి, వాటర్ రైడ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఫుల్ వీడియో చూడండి. ముందుగా ఇప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఇప్పుడు ఎంత హ్యాపీ అయితే చూస్తున్నారో ఫేస్లు, కాసేపు పోయిన తర్వాత అంత హ్యాపీగా ఉండవు. మొత్తం మొక్కలన్నీ మాడిపోయి డల్ అయిపోయి ఉంటాయి. చూడండి, అక్కడ మేము అన్ని రైడ్స్ చూస్తున్నాము. ఏది ఫస్ట్ ఎక్కాలని డిసైడ్ చేసుకుంటున్నాం అనమాట. అలా నడుచుకుంటూ వెళ్ళి డైరెక్ట్గా ఫస్ట్ మేము ఎక్కితే పెద్దది ఎక్కాలి అని చెప్పి రోలర్ కోస్టర్ ఎక్కుదామని ఫిక్స్ అయ్యాం. ఆ ట్రైన్ చూస్తే నాకు నాకు నచ్చే సినిమాలో ఎక్కుదాం. నువ్వు పక్కగా నువ్వు మమ్మల్ని భయపెట్టేటట్టున్నావు అసలు. మేము ఫస్ట్ రోలర్ కోస్టర్ ఎందుకు అనుకున్నాం అంటే అక్కడ చాలా మంది జనాలు ఉన్నారు, అండ్ మళ్ళీ అది కూడా చాలా భయం కదా. ఫస్ట్ అదే అయిపోతే మొత్తం భయం పోద్ది అని ఫిక్స్ అయ్యాం, కానీ అది అస్సలు తప్పు అని తర్వాత అర్థమైంది. ఫుల్గా చూడండి. అందరూ అడుగుతున్నారు కానీ చిన్నపిల్లలు గుండెబచ్చలు ఎక్కుతారు. చూడు, చాలా చిన్నది, అది ఎలా అలా వచ్చేస్తుంది అంతే. రోలర్ కోస్టర్కి జనాలు చూడాలి, అస్సలు ఖాళీ లేదు. మేము లైన్లో నించొని ఆ రైడ్ ఎక్కడానికి మాకు 2 hours పట్టింది దగ్గర. నెక్స్ట్ మనమే. అక్కడ అందరూ స్టూడెంట్స్ ఉన్నారు, స్కూల్ స్టూడెంట్స్ చెప్పాను కదా ఇందాక, స్కూల్ కాలేజ్ ఆ స్టూడెంట్స్ ఉన్నారు మొత్తం అందరూ. కానీ వాళ్ళైతే అస్సలు భయపడట్లేదు. అందరూ ఎంత క్రేజీగా ఎంత వెయిట్ చేస్తున్నారు. మీకు సర్కాస్టిక్స్ అయ్యి తెలిసే ఉంటుంది కదా, కరెక్ట్గా మా ముందు రైడే సర్కాస్టిక్స్ అయ్యి వెళ్ళారనమాట. ఆయన ఎక్స్ప్రెషన్ చూడాలి, ఎంత కామెడీగా పెట్టారంటే చాలా భయపడినట్టున్నారు. అసలు కాసేపు నేనున్నానా అన్నట్టు ఎక్స్ప్రెషన్ అయితే పెట్టారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కూడా అలాగే మాట్లాడుతున్నారు. చాలామంది ఈ డౌట్ అడిగారు, నువ్వు వీడియో ఎలా తీసావని. దీనికైతే ఫోన్ నాట్ అలౌడ్. వాళ్ళు వీడియో కావాలి అంటే వాళ్ళు గోప్రో ఉంటుంది రోలర్ కోస్టర్ ముందున, దానిలో నుంచి రికార్డ్ చేస్తారు. మనకి వీడియో కావాలంటే ఎక్స్ట్రా అమౌంట్ మనం కట్టి వీడియో తీసుకోవడమే, అంతే. నాకైతే చాలా భయం వేసింది ఎక్కడానికి. కాకపోతే ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి ప్రతిదీ ఎక్కాను భయపడుతూ. అది రివర్స్ నుంచి పైకి వెళ్తుంటే నాకు ఎప్పుడు కిందకు వదిలేస్తాడని భయం వేసింది. చుట్టూ అన్నీ కనబడుతుంది, చుట్టూ చూడాలన్నా కూడా భయం వేస్తుంది. కాకపోతే ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది ఎక్కి కళ్ళు మూసుకుంటే ఇంక అంతకు మించి దరిద్రం ఇంకేం ఉండదు. ఏం కనిపించదు, ఏం ఎక్స్పీరియన్స్ చేయలేము అసలు.
మా రైడ్ అయ్యేసరికి ఇంకా కిందే ఉన్నాడని చెప్పి వీడియో తీసుకున్నాం అప్పుడు. బాబు ఇందాక పెద్ద అన్నా కదా, ఇప్పుడు చెప్పిన ఎక్స్పీరియన్స్ చూడు, లిటరల్ ఇంకా షేక్ అవుతుంది హ్యాండ్. బీభత్సంగా ఉంది కానీ ఫుల్ గా చాలా ఎంజాయ్ చేసాం. చూడు అదేనా, అక్కడ లోపల నించుంటే లైన్ లో నించుంటే అంతే అనిపించట్లేదు కానీ చూడు ఎక్కడి నుంచి పెద్దలాగా ఏమడుతుందిరా, ఎక్కిన తర్వాత చాలా పెద్దగా అనిపించింది. చూడలేదు మనకి సరిగ్గా చూడలేదు, నిజమే. వీడియో తీస్తుండగా కూడా ఇంకా చేతులు వణుకుతున్నారా నాకు. దారుణం అసలు. చిన్నది అనుకోండి, పెద్ద చిన్నదే అసలు చిన్నది కాదు ఇది. ఇదే చిన్నది అంటే మనం ఇప్పుడు అలా పెద్దదైతే దారుణం. ఇది ఎక్కమా మనం. నేను మధ్యలో ఆలోచి చూడు ఆ వీడియోలోని కనిపిస్తుంది. అరిచాను ఫుల్, చాలా గట్టిగా అరిచాను. మన నెక్స్ట్ రైడ్ ఇది పైకి వెళ్ళి కిందకు వదిలేస్తాడు. అది ప్రాణాలు గాలిలోనే పోతాయేమో, చూద్దాం. చాలా కాన్ఫిడెంట్ గా వచ్చాను కానీ వంటలకి ఎక్కుతుంటే తెలుస్తుంది. నార్మల్గా స్టార్టింగ్ జైంట్ వీల్ ఎక్కినప్పుడు, ఫస్ట్ జైంట్ వీల్ ఎక్కినప్పుడు మా తమ్ముడు ఎక్కాను. అప్పుడు మా తమ్ముడు చాలా ధైర్యంగా ఉన్నాడు. ఇది కానీ అయితే మా తమ్ముడు మంచిగా ఎంజాయ్ చేస్తాడు. యాక్చువల్గా ఇది వీడియో తీయడానికి అవ్వదు మేము ఎక్కుతున్నప్పుడు, అందుకని వేరే వాళ్ళు ఎక్కుతుంటే మేము వీడియో తీసాము, అంటే ఎలా ఉంటుంది రైడ్ అని చూపించడానికి. సో చూడండి, ఇదేముండదులే అంతగా పైకి వెళ్తే కిందకు వదిలేయడమే కదా అని అనుకున్నాను. కాకపోతే పైకి స్లోగా తీసుకెళ్ళి పైనుంచి కిందకి టాప్ మని పడేస్తాడు. సో సో గాల్లోనే కాళ్ళు అవి తేలుతాయి అన్నమాట. అంత బాగుంటుంది కొంచెం. నెక్స్ట్ రౌండ్ దానికే చూద్దాం ఎలా ఉందో చూద్దాం. దాని ఎక్స్పీరియన్స్ కూడా చేద్దాం. ఇందాక చెప్పాను కదా 11th ఫ్లోర్లో జైంట్ వీల్ ఉందని, ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. యాక్చువల్గా నాకు జైంట్ వీల్ చాలా భయము, మీరు ఎంతమంది చూసుంటారు. అందులో ఇది 11th ఫ్లోర్లో ఉందో చూడాలి. 11th ఫ్లోర్ కదా. ఇప్పుడు నేను జైంట్ వీల్ మామూలుగా కింద ఉన్నప్పుడు ఎక్కడమే భయం వేసింది. ఇది 11th ఫ్లోర్ తర్వాత 11th ఫ్లోర్ లో ఉంది జైంట్ వీల్. ఇందాక కదా ఎక్కువ రైన్ డాన్స్, వాటర్ స్లైడ్, another water slide. Now it's time to giant wheel. లిటరల్లీ ఇది 11th ఫ్లోర్లో ఉన్నా కూడా నాకు అసలు ఫస్ట్ టైం నాకు జైంట్ వీల్ అంటే భయమే లేదు. ఎందుకంటే ఇది ఫుల్ క్లోజ్డ్ ఉంది. దట్టు ఆడు ఒక రైడే తిప్పాడు, అంటే వన్ టైమే తిప్పాడు. దట్టు చాలా స్లో తిరిగింది అనమాట. మేబీ సెక్యూరిటీ రీజన్స్ అనుకుంటా. నాకైతే అంతే అనిపించలేదు, అంత సాటిస్ఫై కూడా అవ్వలేదు. అలా సరే ఎంజాయ్ చేయాలి, ఒకసారి ట్రై చేయాలి అన్నట్టు ట్రై చేసాం అంతే. నమస్తే. అన్నా 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 ఏమైందన్నా అన్నా వెళ్ళిపోతున్నాయి అన్నా. లేదు జైంట్ వీల్ చూడడానికి అంత ఉంది, లోపల లేదు. ఒక రౌండ్ తిప్పాడు. నేను వీడియో ఎడిట్ చేశాను కానీ మ్యూజిక్ ఎందుకు యాడ్ చేయట్లేదు అంటే, మీరు అక్కడ పబ్లిక్ క్రౌడ్ సౌండ్, ఆ రైడ్స్ సౌండ్ అంతా ఎక్స్పీరియన్స్ చేస్తారు అని చెప్పి నేను న్యాచురల్గా ఉండాలి అని చెప్పి నేను ఇంకే మ్యూజిక్ సౌండ్ కూడా యాడ్ చేయట్లేదు. సో అర్థం అవుతుంది అనుకుంటా ఆ ఫీల్, ఆ ఫియర్, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది వీడియోలో చూపిద్దామని చెప్పలేదు. అదా ముందు అటు చూపించాలి దాంట్లోకి. అదే మిషన్ ఇంపాసిబుల్ అనక దాని ఇంటర్స్టెల్లర్ చైన్ రా. అలా పుల్లి అలా వచ్చినప్పుడు పిచ్చొచ్చేస్తా ఏమైంది మామూలు అనగా అన్నట్టు ఉంటుంది. మన నెక్స్ట్ రైడ్
అది ఇంకా లేదు అసలు. జనాలు అరుస్తున్నారు లోపల ఉండాలి. నేను కేకలు పెట్టినా ఎవరికైనా పడలేమో. అన్నా రెడీయా రాకేష్ అన్న? నేను ఎక్కిన అన్ని రైడ్లలోని ది బెస్ట్ రైడ్. ఎంత భయపడుతూ ఎక్కానో అంత ఎక్కువ ఎంజాయ్ చేశాను. పక్కగా వండర్లాగా అందరూ వస్తే ఇది భయపడకుండా ఎక్కండి, భయపడుతూనే ఎక్కండి, కానీ ఎక్స్పీరియన్స్ చేయండి. వన్ టైం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఆ సౌండ్ చూడండి ఒకసారి. నేనైతే లిటరల్లీ తింటాను. అన్నా రాకేష్ ఏంటి సంగతి? ఇప్పుడు మా టర్న్ వచ్చింది. కోర్స్ వీడియోలో మేము కనిపించకపోవచ్చు అది రైడ్ అవుతున్నప్పుడు, కాకపోతే మాకు ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా అన్నట్టు మేము వీడియో తీయించుకున్నాము. కానీ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. ఫస్ట్ నెమ్మదిగా స్టార్ట్ చేస్తుంటే అబ్బాయి ఏం లేదు వేస్ట్ అని అనుకున్నాను. ఓకేలే పర్వాలేదు అనుకున్నాను. అలా స్పీడ్ చేశాడు, రౌండ్ తిప్పుతున్నాడు. అక్కడైతే ఎక్కువ అరిచింది, ఎక్కువ ఎంజాయ్ చేసింది మేమే, మా ముగ్గురమే. కంటిన్యూగా అరుస్తూనే ఉన్నాం. ఒక నిమిషం అయితే అది రౌండ్ తిరిగేస్తుందేమో ఒక రౌండ్ అని అనుకున్నాము, అంత భయం వేసింది. అన్నిటికన్నా ఆ రోలర్ కోస్టర్ కన్నా ది బెస్ట్ రైడ్ ఇది మాత్రం. మిక్స్డ్ అది ఎక్కువసేపు ఈ గాలిలోకి ఆల్మోస్ట్ చాలా బాగా అనిపించింది. డ్రాగన్ ఫ్లై నేను ఈ వీడియో నేను ఇది చూసి ఎక్కేద్దామని సరదాపడ్డాను. ఏమి ఉండదు అన్నిటి మీద అని కష్టం అనుకున్నాను, కానీ ఈజీ అనుకున్నాను. కానీ ఎక్కాక తెలిసింది అది మామూలుగా లేదు అసలు. ఏమొచ్చాం ఆల్మోస్ట్ పడిపోతాం అనిపిస్తుంది, కడుపులు తిప్పుతుంది అనిపిస్తుంది. చొప్పులు కనిపించి ఇప్పుడు చూడడానికి అలా ఉంది, కానీ ఎక్కితే మాత్రం లోపమే అసలు చాలా కష్టం. అది చూడండి 360 degrees లోపల ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. అది ఎక్కడ తెలిసింది వాకుండా ఎంత దారుణమా. ఎక్కువ ఉంది ఏం లేదు ఈజీ అనుకున్నాను. అన్నిటికన్నా ఇదే తోపు. డ్రాగన్ ఫ్లై. నెక్స్ట్ రైడ్ కార్డ్ డాష్. ఇది నాకు గంగాధర్కి పర్సనల్గా చాలా ఇష్టం. ఎందుకంటే వైజాగ్లో సీఎంఆర్ సెంటర్లో ఉన్నప్పుడు కూడా 600-700 ఖర్చు పెట్టి మరి వెళ్ళేవాళ్ళం ఇద్దరు కలిపి. అలాంటిది ఇక్కడ ఫ్రీ 1200 టికెట్తో ఇంకా అన్ని ఫ్రీ. ఇంకా లోపలికి వచ్చాక నువ్వు ఏదైనా ఎక్కొచ్చు, నీకు నచ్చినన్ని సార్లు ఎక్కొచ్చు. హాయ్ ముందుకెళ్ళు. అన్నా ఆఫ్టర్ లాంగ్ బ్రేక్ ఎలా ఉంది ఇప్పుడు? ఎలా ఉంది అంటే అలా సింబల్ అంటారు కదా, రకరకాల ఉంది మాస్టర్ అని. అలా ఉంది. ఎలా అంటే ఫస్ట్ రైడ్ ఎక్కిన ఫస్ట్ రోలర్ కోస్టర్ ఎక్కాము. అది ఎక్కిన తర్వాత బది బెస్ట్ అనుకున్నాము. దాని నెక్స్ట్ స్కైఫాల్ ఎక్కాము. అలా పడింది. అది కూడా ఓకే బాగానే అనిపించింది అనుకుంటే దాని నెక్స్ట్ కొలంబస్ ఎక్కిన జైంట్ వీల్ వేస్ట్, అది లెక్క పెట్టుకోవడం. దాని తర్వాత కొలంబస్ ఎక్కాము. అది ది హైలైట్ అనుకున్నాము. దాని తర్వాత మళ్ళీ డ్రాగన్ ఫ్లై ఎక్కాము. అది ఎక్కడ ఉండాల్సింది అనిపించింది లాస్ట్. దానివల్ల ఈ ఫేస్ అనేది అలా అయిపోయింది. దానివల్ల ఫుల్ వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది ఇప్పుడు. కానీ రైడ్స్ అన్ని మాత్రం సూపర్. ఇప్పుడు ఇంకా వాటర్ ఇంకా 40% అయింది. ఇప్పటికి 40% అయింది. చిన్నపిల్లలకు కూడా సూపర్ ఉంది అసలు లోపల. ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ ఫోన్ ఛార్జింగ్ ఇవ్వండి, అవి రికార్డ్ అయ్యి చేయగలమా లేదా అని చూస్తున్నాం. ఇక్కడ లోపల ఫుడ్ కోర్ట్కి వచ్చాము. హాస్టల్ అడుగుతున్నాడు అసలు. చికెన్ 5 pieces 199 అంట. 5 పీసులు ఉన్నాయి 199.
కేజీ వస్తుంది, సారీ కేజీ వస్తుంది అనుకుంటా, కేజీ చికెన్. ఇక్కడ ఆస్తులు అడుగుతున్నాడు, అసలు ఒకటి కూడా రీజనబుల్ లేదు, ఆ వచ్చిన ప్రైస్కి వర్తబుల్ లేదు. నెక్స్ట్ ఆ రైడ్స్ అన్నీ అయిన తర్వాత వాటర్ రైడ్స్కి వెళ్దాం అనుకున్నాము. దానికన్నా ముందు థియేటర్కి అయితే వచ్చాం అనమాట. థియేటర్ ఏంటంటే మనకి 2D 3D అని ఎలా ఉంటుందో ఇక్కడ 8D 9D అని అనమాట. అంటే రియల్ ఎక్స్పీరియన్స్ అవుతాం అనమాట. అంటే థియేటర్లో వర్షం పడితే మనకి వాటర్ వస్తుంది, గాలి వస్తుంది, అలాంటి ఎక్స్పీరియన్స్ అనమాట. సీట్స్ కూడా కదులుతాయి. ఇందాక చూపించాను కదా, అదొక థియేటరు. అది కాకుండా ఇంకో 2 థియేటర్స్ ఉన్నాయి. ఇదైతే అంతేం అనిపించలేదు కానీ ఓకే ఫైన్, చిన్నపిల్లలకి బాగా నచ్చుతుంది అది. నెక్స్ట్ 3 థియేటర్స్ అని చెప్పాను కదా, అందులో థర్డ్ వన్ ఇదే లాస్ట్ వన్. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఇది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అని ఏజ్ లిమిట్ లేదు, అసలు అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తారు, అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కూడా. ఇది ఏంటంటే మనం కూర్చుని సీట్స్ గాల్లోకి తీసుకెళ్తాడు, ఆ థియేటర్కి ఆ స్క్రీన్కి కనిపించేలా చూస్తాడు. స్క్రీన్ అలా కదిలితే మన సీట్స్ అలా కదులుతాయి అనమాట. సో మనం అందులో ట్రావెల్ చేస్తున్నట్టు ఉంటుంది. అదేంటంటే స్పేస్ అనమాట, స్పేస్లో మనం ట్రావెల్ చేస్తున్నట్టు ఉంటుంది. చూడండి. ఒకవేళ మీరు వండర్లాకి ఫ్యామిలీతో కనుక వెళ్తే దీన్ని అసలు మిస్ అవ్వకండి. దీని నేమ్ మిషన్ ఇంటర్స్టెల్లార్. వెతుక్కుని మరి వెళ్ళండి, అసలు మిస్ అవ్వకండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఈ వాటర్ స్లైడ్స్ ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది కానీ ఎక్కువ చేయలేము అనమాట. ఎందుకంటే ఇది మొత్తం అది ఎక్కాలి అంటే 4 floors 5 floors ఎక్కాలి. ఎక్కేసే పైనుంచి వచ్చి వాటర్లో తడిచి ఆ వాటర్ బరువెక్కిపోతే బాడీ మళ్ళీ అది పైకి ఎక్కాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. కొంచెం కాళ్ళు అవి పీకేస్తాయి. సో అంత ఎక్కువ ఎంజాయ్ చేయలేరు, కానీ ఉన్నంత వరకు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే ఒకసారి 2 సార్లు అంటే పర్లేదు కానీ అన్నిసార్లు మళ్ళీ 5 floors ఎక్కడం అంటే కొంచెం కష్టం కదా. మేమైతే 2 times ఎక్కాము, అది కూడా మా ఇద్దరమే ఎక్కువ, ఆ అమ్మాయి రాలేదు. ఇప్పుడు వాటర్ రైడ్స్ సర్వీస్ అవినా. సో ఇప్పుడు అవన్నీ చేయాలి అంటే మేము ముగ్గురుగా ఉన్నాం కాబట్టి వీడియో తీయడానికి కావాలి, మేము కూడా ఎంజాయ్ చేయాలి కాబట్టి. సో అంతకు కెమెరా అది పక్కన పెట్టేసి ఫోన్ అది పక్కన పెట్టేసి ఎంజాయ్ చేస్తాం. బాయ్. మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తాం. మళ్ళీ అయిపోయింది మొత్తం అన్ని రైడ్స్ అయిపోయి ఇప్పుడు ఏదో బయట డీజే నైట్ అవుతుంది, అది కూడా ఒకసారి చూసేద్దాం. లెట్స్ గో.
మొత్తం వండర్లో అయితే కొంచెం ప్లాన్డ్గా అయినా కూడా ఈ డీజే నైట్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఎందుకంటే ఇప్పటి వరకు ఎప్పుడు వండర్లో డీజే నైట్ లేదంట. ఈ క్రిస్మస్ ఈవెంట్ అని ప్లస్ న్యూ ఇయర్ ఈవెంట్ అని డీజే ఈవెంట్ అయితే పెట్టారనమాట. సో మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. సో మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇలాంటి వాటికి వచ్చి ఇంతలా ఎంజాయ్ చేయకపోతే వేస్ట్ అనమాట. మాకైతే అది అనిపించింది. సో మేము పెట్టిన 1200కి చాలా వర్త్. అసలు ప్లాన్ చేసి వచ్చాం వండర్లకి. కాకపోతే ప్లాన్ చేసుకోకుండా మొత్తం అన్నీ అయినాయి. ఆ ట్రిప్స్ కానీ రైడ్స్ కానీ లాస్ట్లో డీజే నైట్ పెట్టారు. ఈవెంట్ అంట, అంటే న్యూ ఇయర్ వరకు అవుతుందంట డైలీ. సో అసలు ఇది మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. 7కి అయిపోతుంది, 7కి క్లోజ్ అనుకున్నాను, 7 కల్లా అయిపోతే వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ ఇప్పుడు అయ్యింది, ఇంకా ఏదో అవుతుంది, గోల్ అయితే వస్తుంది కానీ మనకి తెలియదు ఏమవుతుందో. కానీ ఇది మాత్రం హైలైట్. డీజే నైట్ మాత్రం ఫుల్ రచ్చ చేసాము. ఇప్పటివరకు వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్, డూ, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. సో అదనమాట మా 2024 అయితే ది బెస్ట్ అనమాట. చాలా మంచిగా ఎండ్ అయింది. నేను ఆల్మోస్ట్ వంటలలో ఉన్న అన్ని రైడ్స్ అన్ని చూపించాను. ఆల్మోస్ట్ కాదు, మొత్తం అన్ని కవర్ చేశాను. ఇంకా నేను చాలా వీడియోస్లో అయితే చూసాను, అన్ని కవర్ చేయలేదు, కానీ మేము అన్ని కవర్ చేసాము. మీకు వంటల మొత్తంలోని ఏ రైడ్ బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ యూట్యూబ్లో ఫాలో అవుతున్నారు కానీ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వట్లేదు. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి, అందులో ప్రతి అప్డేట్ పెడతాను. ఇన్స్టాగ్రామ్ నేమ్ కూడా సేమ్ యూట్యూబ్ నేమే ఎక్స్ట్రోవర్ట్ అబ్బాయి అని ఉంటుంది. సెర్చ్ చేస్తే ఫస్ట్ నాది వస్తుంది. అంతే, మరి ఇంకేముంది, ఉంటా మరి అయితే. బాయ్. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్.